ప్రభునందు ప్రియులైన నా ప్రియ సహోదరి సహోదరులకు ప్రభువును రక్షకుడు దేవుడు అయిన యేసుక్రీస్తు నామంన మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు మీతో కొన్ని విషయాలను పంచుకోవాలని మీ ముందుకొచ్చాను. నేను దేవుని దగ్గర ఒక విషయమై ప్రార్థన చేశాను. అదేం విషయం అంటే, ప్రభువా, కుటుంబంలో చాలా మంది ఉంటారు కదా. ఎవరో కుటుంబంలో వేరెవరైనా చేసిన తప్పుకు కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా దాని పర్యవసానాన్ని అనుభవించాలా అని నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, ఒక మనిషి తప్పు చేస్తే ఇంకొక మనిషి ఎందుకు సఫర్ అవ్వాలయ్యా? ఎవరి పాపములు వాళ్ళకే ఉంటాయి కదా, ఎందుకయ్యా ఇది అని నేను ప్రార్థన చేస్తున్నా. అలానే చాలా మంది నోటి నుంచి విన్నా, నువ్వు ఇలా తాగబట్టే మాకు ఈ పరీక్షలు, నువ్వు ఇలా తిరగబట్టే మాకు ఈ పరీక్షలు. అంటే కుటుంబంలో ఒక వ్యక్తి ఎవరైనా తప్పు చేస్తే ఆ శిక్షని మనమే భరించాలా? అది మనం ఎందుకు భరించాలి? మనకేం అవసరం? ఎవరు చేసిన తప్పుకు వాళ్ళే శిక్ష అనుభవించాలి కదా అన్న వేలో ఒక ప్రార్థనను నేను దేవుని ముందు ఉంచాను. అప్పుడు దేవుడు సడన్ గా నాతో ఒక అధ్యాయంలో కొన్ని మాటలు చూపించి ఇలా మాట్లాడాడు. హెజకేలుకు రాసిన గ్రంథం 18వ అధ్యాయం. ఈ అధ్యాయాన్ని నేనేం వివరించదలుచుకోలేదు. బైబిల్లో కొన్ని మాటలు మనం మామూలుగా చదివినా కానీ చాలా క్లారిటీగా అర్థమవుతాయి. అలాంటి ఒక అధ్యాయాన్ని నేను ఇప్పుడు మీకు చదివి వినిపిస్తున్నాను. మీరు కూడా వీలైతే ఒకసారి చదువుకోండి. హెజకేలు గ్రంథము 18వ అధ్యాయము మొదటి నుంచి చివరి వరకు నేను చదువుతాను. సరిగ్గా వినండి. నేనేం ప్రార్థన చేశాను, దేవుడు ఎంత స్పష్టంగా నాకు జవాబిచ్చాడు అని. మరలా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్ళు పులిసనని మీరు చెప్పుచూ వచ్చెదరే. ఇజ్రాయేళ్ల దేశము గూర్చి ఈ సామెత మీరెందుకు పలికెదరు? నా జీవము తోడు ఈ సామెత ఇజ్రాయేల్లో మీరికను పలుకరు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. మనుషులందరూ నా వశములో ఉన్నారు. తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశములో ఉన్నారు. పాపము చేయువాడెవడో వాడే మరణమునందును. ఒకడు నీతిపరుడై నీతి న్యాయమును అనుసరించిన వాడై ఉండి పర్వతముల మీద భోజనము చేయకయు ఇజ్రాయేలీయు పెట్టుకున్న విగ్రహముల తట్టు చూడకయు తన పొరుగువాని భార్యను చెరపకయు బహిష్టు అయిన దాన్ని కూడకయు ఎవరినైనాను బాధ పెట్టకయు రుణస్థునికి అతని తాకట్టు చెల్లించి బలాత్కారము చేత ఎవరికైనా నష్టము కలగజేయనుండు వాడై ఆకలిగే వారికి ఆహారమిచ్చి దిగంబరికి బట్టలిచ్చి వడ్డీకి అప్పియకయు లాభము చేపట్టకయు అన్యాయము చేయకయు నిష్పక్షపాతముగా న్యాయము తీర్చి యథార్థపరుడవైన కట్టడలను గైకొనుచు నా విధులను అనుసరించినడలా వాడే నిర్దోషియగును. నిజముగా వాడు బ్రతుకును. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. అయితే ఆ నీతిపరుని కుమారుడు పుట్టగా వాడు బలాత్కారం చేయవాడయుండి ప్రాణహానికరుడై చేయరాని క్రియల్లో దేన్నైనా చేసి చేయవలసిన మంచి క్రియల్లో దేన్నైనా చేయకుండినేడలా, అనగా పర్వతం మీద భోజనము చేయుటయు తన పొరుగువారి భార్యను చెరుపుటయు దీనులను దరిద్రులను బాధపెట్టి బలాత్కారము చేత నష్టము కలుగజేయుటయు తాకట్టు చెల్లింపకపోవుటయు విగ్రహముల తట్టు చూచి హేయకృత్యములు జరిగించుటయు అప్పిచ్చి వడ్డీ పుచ్చుకొనుటయు లాభము చేపట్టుటయు ఈ మొదలగు క్రియలు చేసిన ఎల్లా వాడు బ్రతుకునా? బ్రతుకడు. ఈ హేయ క్రియలన్నీ చేసిన గనక అవశ్యముగా వానిని మరణ శిక్ష విధింపబడును. వాడు తన ప్రాణముకు తానే ఉత్తరవాదియగును. అయితే అతనికి కుమారుడు పుట్టగా ఆ కుమారుడు తన తండ్రి చేసిన పాపములన్నిటిని చూచి ఆలోచించుకొని అట్టి క్రియలు చేయకుండిన ఎడల, అనగా పర్వతం మీద భోజనం చేయకయు
ఇజ్రాయేళ్లు పెట్టుకున్న విగ్రహములు తట్టు చూడకయు, తన పొరుగువాని భార్యను చెరపకయు, ఎవనినైనను బాధ పెట్టకయు, తాకట్టు ఉంచుకొనకయు, బలత్కారం చేత నష్టపరచుకయు, ఆకలి గల వారికి ఆహారం ఇచ్చి, దిగంబరికి బట్టలిచ్చి, బీదవాని మీద అన్యాయముగా చేయి వేయకయ, లాభము కొరకు అప్పియక, వడ్డీ పుచ్చుకొనకయు నుండిన వాడై, నా విధులను ఆచరించుచు, నా కట్టలను అనుసరించుచు నుండినలా, అతడు తన తండ్రి చేసిన దోషమును బట్టి చావడు, అతడు అవశ్యముగా బ్రతుకును. అతని తండ్రి కుమారుడై పరులను బాధపెట్టి బలాత్కారం చేత తన సహోదరులను నష్టపరిచి తన జనుల్లో తగని క్రియలు చేసెను గనక అతడే తన దోషమును బట్టి మరణం నొందును. అయితే మీరు కుమారుడు తన తండ్రి యొక్క దోష శిక్షను ఏలమోయటలేదని చెప్పుకొనుచున్నారు. కుమారుడు నీతి న్యాయములను అనుసరించి నా కట్టడలన్నీ అనుసరించి గైకొన్ను గనుక అతడు అవశ్యముగా బ్రతుకును. పాపము చేయువాడే మరణం నొందును. తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు మోయటలేదని కుమారుని దోష శిక్ష తండ్రి మోయడు. నీతిపరుని నీతి ఆ నీతిపరునికే చెందును, దుష్టుని దుష్టత్వము ఆ దుష్టునికే చెందును. అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నిటినీ విడిచి నా కట్టడలన్నిటినీ అనుసరించి నీతిని అనుసరించి న్యాయము జరిగించిన అతడు మరణము నొందడు, అవశ్యముగా అతడు బ్రతుకును. అతడు చేసిన అపరాధముల్లో ఒకటియూ జ్ఞాపకంలోకి రాదు. అతని నీతిని బట్టి అతడు బ్రతుకును. దుష్టులు మరణం నొందుట చేత నాకేమాత్రమైనను సంతోషము కలుగునా? వారి తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. అయితే నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసి దుష్టుల ఏ క్రియలన్నిటి ప్రకారం జరిగించినడా అతడు బ్రతుకునా? అతడు చేసిన నీతి కార్యములు ఏమాత్రము జ్ఞాపకంలోనికి రావు. అతడు విశ్వాసఘాతకుడై చేసిన పాపమును బట్టి మరణం నొందును. అయితే యెహోవా మార్గము న్యాయము కాదని మీరు చెప్పుచున్నారు. ఇజ్రాయేల్లారా, నా మాట ఆలకించుడి. నా మార్గము న్యాయమే, మీ మార్గమే గదా అన్యాయమైనది. నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసినడలా అతడు దాన్ని బట్టి మరణము నొందును. తాను పాపము చేయుటను బట్టియే కదా అతడు మరణము నొందును. మరియు దుష్టుడు తాను చేయుచూ వచ్చిన దుష్టత్వం నుండి మరలి నీతి న్యాయములు జరిగించిన తన ప్రాణమును రక్షించుకొనును. అతడు ఆలోచించుకొని తాను చేయుచూ వచ్చిన అతిక్రమలన్నిటినీ చేయక మాండు గనక అతడు మరణము నొందక అవశ్యముగా బ్రతుకును. అయితే ఇజ్రాయేళ్లు యెహోవా మార్గం న్యాయం కాదని చెప్పుచున్నారు. ఇజ్రాయేల్లారా, నా మార్గం న్యాయమే గాని మీ మార్గం న్యాయం కాదు. కాబట్టి ఇజ్రాయేలారా, ఎవని ప్రవర్తన బట్టి వారిని శిక్ష విధింతును. మనసు త్రిప్పుకొని మీ అక్రమములు మీ శిక్ష కారకములు కాకుండానట్లు వాటన్నిటినీ విడిచిపెట్టుడి. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధిని తెచ్చుకొనుడి. ఇజ్రాయిల్లారా, మీరెందుకు మరణం నొందుతున్నారు? ఇదే ప్రభువు యెహోవా వాక్కు. మరణం నొందువాడు మరణం నొందుట బట్టి నేను సంతోషించువాడను కాను. కావున మీరు మనసు తిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదియే ప్రభు అయిన యెహోవా వాక్కు. ఎంత బ్యూటిఫుల్ గా చెప్పాడంటే, ఎవరు చేసిన పాపములకు వాళ్లే శిక్ష అనుభవిస్తారు, వాళ్ళ కుటుంబంలో వాళ్ళు కూడా కాదు. ఇంకా స్పష్టంగా ఏం చెప్పాడంటే, తండ్రి చేసిన పాపాన్ని తండ్రే అనుభవిస్తాడు, కుమారుడు చేసిన పాపాన్ని కుమారుడే అనుభవిస్తాడు. అంతేగాని నీ భర్త చేసిన పాపానికి నువ్వు శిక్ష అనుభవించవు, నీ పిల్లలు శిక్ష అనుభవించారు. నీ భార్య చేసిన పాపానికి నువ్వు శిక్ష అనుభవించవు, నీ పిల్లలు శిక్షలు అనుభవించరు. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మనని మన పాపములు సిలువలో కడిగేశారు. అలానే ఇంకో బ్యూటిఫుల్ వర్డ్స్ ఉంటాయి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 13 నుంచి చదువుతుంటే, మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలను, ఎవరికైనా సంతోషం కలిగినా అతడు కీర్తనలు పాడవలను. మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలను. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతన్ని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. మీ పాపములు ఒకరితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరికొకరు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన ప్రార్థన మనఃపూర్వకమైనదై బహు బలము గలదై ఉండును. ఏలియా మనవంటి స్వభావం గల మనుషుడే. వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరములు వర్షము భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చెను, భూమి తన ఫలమిచ్చెను. సహోదరులారా,
మీలో ఎవడైనా సత్యం నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతని సత్యమునకు మళ్లించినడలా పాపిని వాని తప్పు మార్గం నుండి మళ్లించువాడు మరణం నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపమును కప్పివేయనని తాను తెలుసుకొనవలెను. ఈ అధ్యాయాన్ని మీరు కూడా ఒకసారి స్పష్టంగా చదివి అసలు దేవుడు ఏం చెప్తున్నాడు సరిగ్గా అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రభా, ఈ విన్న వాక్యాన్ని దీవించండి. అనేకులు కళ్ళు తెరవబడుటకు, అనేకులు నాయన నమ్ముతున్న అబద్ధాల నుంచి విడుదల కలిగించి ప్రభా సరైన సత్యంలోనికి నడవబట్టుకు సహాయం చేయమని, అనేక హృదయాలు తెరవమని ప్రభును రక్షకుడు నజరైన యేసుక్రీస్తు నామములో కొద్ది ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.